ఎలక్ట్రానిక్ డివైస్ మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు మీ పర్టికులర్ ఫోన్ మాత్రం ఉండాలి. భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారి ఫోన్ నుంచి మాత్రమే మాట్లాడేది కావాలి. లేదా కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతునేటప్పుడు ఈ ఫోన్తో రికార్డ్ చేయకుండా థర్డ్ ఫోన్తో రికార్డింగ్ చేసి ఆ వాయిస్ ఇదిగో ఈ రికార్డ్ని సబ్మిట్ చేసినప్పుడు కూడా దానికి కూడా వ్యాలిడిటీ ఉండదు. కొన్ని సందర్భాల్లో వాట్సాప్ చాట్లో గట్టిగా తిట్టుకుంటా, నేను చంపేస్తాను, నేను కొడతా, నేను తిడతాను, ఏదో అంటే పీక్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు మాట్లాడుకున్న సందర్భాల్లో ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఈ వాట్సాప్ లిస్టులు అన్నీ కూడా ఒక పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకొచ్చి ఆ ప్రింట్అవుట్స్ని తీసుకుపోయి మనం కోర్టు ముందు సబ్మిట్ చేస్తే ఆ ప్రింట్అవుట్స్ని కూడా కోర్టు యాక్సెప్ట్ చేయదు. యాజ్ ఇట్ ఈస్గా డివైస్ ఉండాలి. ఆ డివైస్లో 2 టిక్స్ ఏవైతే బ్లూ టిక్స్ అనేవి రావాలి, ఆ బ్లూ టిక్స్ వస్తే తప్ప వాటిని కోర్టు ఎవిడెన్స్గా పరిగణించే పరిస్థితి లేదు. ఈవెన్ మెయిల్ అయిందనుకోండి, మెయిల్లో పంపించినట్లయితే సెంట్ మెయిల్స్ ఉంటుంది, సెంట్ మెయిల్స్లో కూడా అక్కడ రిసీవ్ అయినట్టుగా ఉంటుంది కాబట్టి మెయిల్స్ను కూడా తీసుకొని రావాలి. మొబైల్లో ఏదైనా వీడియో రికార్డింగ్స్ కానీ ఆడియో రికార్డింగ్స్ ఇప్పుడు నేను చెప్పాను, వీడియో రికార్డింగ్స్ చేసేటప్పుడు కూడా ఎవరి ఫోన్తో వాళ్ళు రికార్డింగ్ చేస్తేనే దాన్ని ఎవిడెన్స్గా తీసుకుంటారు తప్పించి థర్డ్ పార్టీ ఫోన్ నుంచి రికార్డ్ చేసేది కాదు. లేదా ఆపోజిట్ ఎవరి మీద అయితే మనం కంప్లైంట్ పెట్టామో, భర్త భార్య కావచ్చు, భార్య భర్త కావచ్చు, ఆపోజిట్ ఫోన్ నుంచైనా డేటా మనం తీసుకోవాలి. బట్ ఆ డేటా తీసుకున్న తప్పనిసరిగా అతను ఇది నా ఫోను, నేను ఈ డేటాని ఇస్తున్నానని చెప్పి అతను విల్లింగ్ ఉండాలి. అక్కడ వితౌట్ విల్లింగ్ లేకుండా ఆ ఫోన్ కానీ ఇచ్చినట్లయితే ఆ ఫోన్ యొక్క ఎవిడెన్స్ కూడా ఎట్టి సందర్భాల్లో కూడా ఉండదు. దాన్ని 65B అంటారు. మనకి సెక్షన్స్ లో మాట్లాడుకునేటప్పుడు 65B ఎవిడెన్స్ అంటారు.